రామోజీరావు అటువంటిది పరిచయం చేయగలిగిన. ఇంకా నేను చెప్పాలంటే నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇవి హిస్టారికల్. జడ్పీ చైర్మన్, చీఫ్ విప్ రామారావు. ఒకవేళ బయటకు వాళ్ళు వస్తే రాజకీయ నాయకులకు జరుగుతున్న అన్యాయం మీద థ్రెట్ కావచ్చు కదా. మామూలు 10 మంది పోతే ఒక 2 కెమెరాలు పోతేనే హెల్త్ సెల్ చేయగలుగుతున్నావు. వాళ్ళకు అసలు ప్రజల మీదనే భయం ఉండదు కదా. బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ కలిసి ఒక మిలిటెంట్స్ ను, నీతి నిజాయితీ గల యువకులను, తర్వాత రిటైర్ అయిన ఆర్మీ పీపుల్ ను, అన్యాయం జరిగిన కొందరిని తయారు చేస్తే ఏదైతుందో కొందరు మ్యారేజ్ చేసుకోకుంటే సాక్రిఫైస్ చేసే వాళ్ళు. నాటువంటి మొండోడు ఉన్నాడు. నేనే మొన్న ఆఫర్ ఇచ్చాను ప్రెస్ కాన్ఫరెన్స్ లో, గణపతి గారు మీరు రండి, మనం జనజీవన స్రవంతిలో వస్తే మనం సాధించవచ్చు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయం మీద నేను రాజకీయ నాయకుల గురించి ఆ ప్లాట్ఫామ్ మీద చెప్పదలుచుకోలేదు. ఈ రోజు భూస్వాములు వెనకడ చేసిన దానికంటే 10 అంతలు కాదు 100 అంతలు ఈ రోజు రాజకీయ నాయకులు చేస్తున్నారు. దాన్ని తట్టుకోవాలంటే ఎక్కడో ఒక బ్రేక్ కావాలి కదా. ఆ యాంగిల్లో చెప్పకుండా అది ఆ ఇష్యూ గణపతి గారిని అప్పీల్ చేస్తున్న కనుక ఇష్యూ కాదు కనుక మీ ఆర్టీఓ కనుక చెప్తున్నా. ఈ రోజు గణపతి గారు కానీ వీళ్ళు కానీ వీళ్ళు ఒక సఖ్యతకు వస్తారా రారా. మినిమం మీకు మెసేజ్ చెప్తాను, నాకు ఫోన్ చేసినది చెప్తాను. రాసుకోండి. 100 మందిని లెక్కబెట్టి నాకు ఎన్ని రోజులు కాల్ చేయాలి మంచిగా ఉంటుందా, వాళ్ళతో కలిసి ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అన్యాయం మీద, అవినీతి మీద, అక్రమాల మీద, అమాయకులను ఊచకొత్తకొస్తున్నారు. పొలిటికల్ సపోర్ట్ లేకపోతే అవుట్. ఈరోజు కబ్జాలు కానీ వాళ్ళ వ్యవహారాలు కానీ, నా ఇల్లు ఇచ్చిన ఇల్లు మళ్ళీ నేను కాల్ చేసి నా చేతికి వచ్చే అవకాశం లేదు. నా జాగా కబ్జా పెట్టుకున్నారు. ఎన్ని చెప్తాను బాగా చెప్తా. పాలిటిషియన్స్ పెట్టినాయి. ఇండ్ల పక్కకు గవర్నమెంట్ జాగా ఉంటే గవర్నమెంట్ జాగాను పెట్టేసుకుంటున్నారు. హైడ్రా పేరు మీద ఏదైతుందో ఉన్నది. రాజకీయ నాయకులు ఎక్కడెక్కడున్నాయో ఫామ్ హౌజులు చెప్పంటారా, ఓపెన్గా ఉన్నాయి కదా. ఇవాళ బిల్డర్స్ ఏం జరుగుతుందో తెలుసు కదా. ఏ బిల్డర్స్ అది ఓపెన్గా మీ సోషల్ మీడియాలో వస్తున్నది. ఇటువంటి వాటికి ఏదైతుందో చేసి సమాజంలో ఈ మిస్యూజ్ ఆఫ్ ప్రజలను ఒక ప్రధానిగా ఉండి రాజీవ్ గాంధీ వాజ్పేయి గారు చెప్పారు, కేంద్రం నుంచి పంపిన నిధులు, ప్రభుత్వ నిధులు ఎంత యూటిలైజ్ అవుతుందని. ఒక సందర్భంలో అయితే నాటే 10%, 90% మిస్యూజ్ అవుతుందని చెప్పారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి దే ఆర్ 2 ఆర్ హానెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్, ఇద్దరు హానెస్ట్ పర్సన్స్. తో బహిరంగ రహస్యం. దీనికోసం ఏదైతుందో వాళ్ళు బయటకు వస్తే ఇది ప్రమాదం అనుకోవచ్చు కదా. సాగారు పాలిటిషియనే కదా. తో వాళ్ళు ఇది బ్యాన్ ఎత్తివేసి దీన్ని ఏదైతుందో రాజకీయ పార్టీకి ఎందుకు ఒప్పుకుంటారు. ఇప్పుడు రాజిరెడ్డి గారు, దేవ్జీ గారు ఏదైతే ఇంటర్వ్యూలు ఇస్తుండ్రో జనం వీళ్ళని స్వీకరిస్తారంటారా? జనం ఒకవేళ వీళ్ళు కనుక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ప్రజాప్రతినిధిగా పోటీ చేసేటువంటి ఆలోచన చేస్తే జనం వీళ్ళని స్వీకరించే అవకాశం ఉందా? కష్టం. ఒకరిద్దరు ఏదైతుందో ఉన్న ప్రకారం అక్కడ ఉండే సిచ్యువేషన్ న్యాయంగా చెప్పాలంటే పెద్దపల్లి కోటేశ్వరరావు దే మే ఛాన్స్ అక్కడ ఉండే కొరుట్ల దేవుజీ అని చెప్తున్నారు. అతను కూడా బీసీ కనుక అక్కడ ఉండే ఇప్పటి వరకు బలైన వర్గాలు అయిండు అనుకోండి. గంగారాం గారు 83లో అయిండు. బట్ అంతకుముందు షికారి విశ్వనాథం ఆయన కాయిస్తూ మరి అదే కాదా. వెంకటేశ్వరరావు, సత్యనారాయణరావు, సాగర్ రావు, సంజయ్, రత్నాకరావు వీళ్ళంతా ఫార్వర్డే కదా. అదేదైనా వస్తే కొంచెం ఎనర్జెటిక్ ఉన్నాడు. ఏజ్ కూడా నేను అనుకుంటున్నా 55, 56 ఏళ్ళు. కొంచెము సూపర్ గా ఉంది. బట్ రాజకీయాల్లో వీళ్ళు కూడా ఒక ప్లేట్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో మేము రాజకీయ అవినీతి చేయము, అవినీతి పరులు మా వెంబడి ఉంచుకోము, అక్రమాలు చేసే వాళ్ళను మా బంధువులైనా మా కుటుంబ సభ్యులైనా వాళ్ళను మేము. ఒకవేళ వాళ్ళు పోటీలో ఉంటే గోనె ప్రకాష్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తాడా? డెఫినెట్ గా ఆ సిద్ధాంత పరంగా అవినీతికి రహితంగా సమాజం కోసం చేస్తామంటే ఈవెన్ కోటేశ్వరరావు గారు కానీ ఇక్కడ అంటే పార్టీ పరంగా చేస్తే చెప్పలేము మనం ఏ పార్టీ చేస్తారని. బట్ ఇండివిజువల్ గా చేస్తే మాత్రం ఇక్కడ కోటేశ్వరరావు గారు కానీ ఇక్కడ దేవ్జీ గారు కానీ నాట్ ప్రచారం.
అభ్యర్థి లాగానే మీరు కూడా చూసుకోపోతారంటారా? ఎన్నికల ముందు నుంచి కదా ఉమ్, కొంత మిలిటెన్సీని, ఉమ్, కొంత వాళ్ళకు ప్రచార సామగ్రిని వాలంటరీగా ఉమ్, డిక్లేర్ చేసి, ఇగో నా వెహికల్, ఉమ్, ఒకరు పెట్రోల్, ఉమ్, ఒకరు బంటింగ్స్, మీకు ఉన్నటువంటి ఒకరు పరిచయాలను అట్లా వాడతారు. తిండ్లకు స్పాన్సర్, ఉమ్, అది డైలీ పెట్టేది బైలా ప్రకారమే. ఓకే. డెఫినెట్ గా ఆ 2 జాగాల్లో ఏదైతుందో ఉమ్, కొరుట్ల కానీ ఉమ్, పెద్దపల్లి కానీ ఉమ్, వాళ్ళు చేస్తే, రాజిరెడ్డి గారు అయితే ఛాన్స్ లేదు. yes, ఆయన ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అతని ఉమ్, కానీ ఉమ్. బట్ నో, ఎందుకంటే ఏజ్ కూడా కొంచెం హెల్త్ కూడా అందింది. ఓకే. చాలా చాలా దాడులు చేశారు మావోయిస్టులు. అటు పోలీసులపైన చేశారు, సామాన్య ప్రజలపైన చేశారు, గిరిజనులు కొంతమంది ఇన్ఫార్మల్ అని చెప్పేసి చంపేశారు. ఇట్లా ఈ అన్ని దాడులతో పోల్చుకుంటే అప్పటి ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అలిపిరి దగ్గర జరిగినటువంటి ఒక ఘటన ఎక్కువ కనబడతా ఉంటుంది. అసలు అలిపిరి ఘటనకు సంబంధించినటువంటి టైంలో ఏం జరిగిందంటే? నాకు ఐడియా లేదు సార్ అది యాక్చువల్గా. దాంట్లో ఎవరో రామకృష్ణ ఉంటారు, బట్ ఇది ఉమ్, నేచురల్గా ఏమవుతుందంటే ఓకే. వాళ్ళ టార్గెట్ ఏంటంటే వాళ్ళకి అక్కడ కొంత క్షీణించుతున్న దశలో ఓకే. కాకుండా ఒక టార్గెట్ ఒక పెద్దవాళ్ళని పెడితేనే ఆ భయాందోళన, అవును. వాళ్ళకు సోర్సెస్ ప్రభుత్వానికి కానీ కొంత ఫండింగ్ ఇవ్వడానికి భయపడడం కానీ, కొంత సాయం చేయడానికి కూడా అది చేస్తారు. అట్లా బంద్ కాల్స్ చేయకపోవడము, మామూలు వాళ్ళు గ్రామాల్లో కొంత అరాచకాలు చేసే వాళ్ళను లెటర్ రాసి బెదిరింపు వార్నింగ్ ఇస్తే వాళ్ళు భయపడకపోవడంతో ఇటువంటి వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల ఈ కింది స్థాయిలో భయపడుతున్నారని వాళ్ళ స్ట్రాటజీ అనుకుంటా నేను. ఓకే. స్ట్రాటజీ అనుకుంటా. ఏది ఏమైనా సార్, వాళ్ళు కొన్ని తప్పు నిర్ణయాలు కూడా జరిగినాయి. వాళ్ళు దాన్ని క్షమించమని కూడా చెప్పారు. ఓకే. ఎవరైతే ప్రజలతో మమేకమైన వాళ్ళను, అన్యాయం చేయ వాళ్ళను, అమాయకులను కూడా బలైపోయారు. ఓకే. కొంత ఇన్ఫార్మర్ పేరు మీద ఇట్లే కొంత ఆకతాయిలు ఊర్లలోకి వెళ్ళిపోయి చెప్పుడు మాటలు చెప్తే గోని ప్రకాశం వచ్చి అటాక్. ఇప్పుడు మా ఊర్లో మా ఫ్యామిలీ జరిగింది. కొంతమంది గ్రామంలో మాకు పడని వాళ్ళు చెప్పేది దర్బార్ పెట్టారు. ఓకే. దర్బార్ పెట్టి మా తమ్ముడు అప్పుడు సర్పంచ్, బట్ ఊరందరినీ ప్రజలు పిలిచారు. ప్రజలందరూ అన్నారు, ఇలా నాయన కానీ ఈయన కానీ, నాయన సర్పంచ్ ఉంటే ఒక్క చిన్న గ్రామంలో లేడీ ఇన్సిడెంట్ కానీ, ఎట్టి కానీ 10 మందికి సాయం చేసిండ్రు. పోలీస్ స్టేషన్ పైన తిండి పెట్టిండ్రు. ఎవరికన్నా గౌడ్స్కి ఏదైతుందో 6 రోజులు అప్పుడు పైసలు ఇప్పించాలంటే 2 రూపాయలకు మిత్తి ఇప్పిస్తే కూడా వాళ్ళు విట్నెస్గా ఉండి ఇప్పించిన తప్పితే ఏ ఒక్క చిన్న హెల్ప్ తీసుకోలేదు. ఎడ్ల బండి మనో నాడు ఎట్టి నాగలరమ్మనో ఎటువంటి చేయలేదని ఓపెన్ చెప్పారు. అప్పుడు దే లీవ్ మై బ్రదర్. ఓకే. రచ్చబండ. అమిత్ షా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర హోంశాఖ చేస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ మార్చి 31 ముగుస్తుంది అంటున్నారు. మార్చి 31 తర్వాత దాదాపుగా ఒక ప్రకటన రావచ్చేమో, మావోయిస్టు రహిత భారతదేశం అని. మావోయిస్టు నక్సల్ అనేటువంటి పేరే లేదని చెప్పేసి కూడా ఆ ప్రకటన రావచ్చు. ఆ ప్రకటనకు సార్థకత ఉంటుంది అనుకుంటారా, లేకపోతే అడవిలో ఇంకొంతమంది మిగిలిపోయి ఉన్నారా అంటే ఏం చెప్తారు? 31 లోపల అందరూ అయ్యే అవకాశం లేదు కదా. ఓకే. మనకు కనబడుతుంది కదా ఇప్పుడు. ఇంకా ఉన్నారు కదా. అవును. ఇంకా వేల వెపన్స్ ఉన్నాయి, ఇంకా వందల వేల మంది ఉన్నారు కదా. మీకు ఇచ్చిన ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ ప్రకారం కూడా ఉన్నారు కదా. అవును. ఇప్పుడు జైలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు శిక్షలు పడే శిక్ష అయిపోయినాక వాళ్ళు పోవచ్చు కదా మళ్ళీ. అవును. వాళ్ళు ఆ దారి పట్టవచ్చు కదా. వాళ్ళు బయటకు వచ్చి రిలీజ్ అయినాక వాళ్ళ లైఫ్ లాంగ్ అయితే దాంట్లో ఉంచలేవు కదా నువ్వు, కోర్టు తీర్పులు వచ్చిన తర్వాత. అవును. సో నేను అనుకోను కదా, అంటే మార్చ్ 31 పెట్టాడు ఒక టార్గెట్. ఆ లోపల చేసి ఇప్పుడు అక్కడ అక్కడ మొత్తం రోడ్ వర్క్స్ చేస్తున్నారు. బట్ ఒక్కొక్కరు చీలిపోయి ఒకరు ఇద్దరుగా చీలిపోయారు. బట్ మనం అప్పుడే దీని యొక్క రిజల్ట్ చెప్పలేము, కంప్లీట్ రూపుమాపుతారు అనేది. బట్ ఏది ఏమైనా ఆల్మోస్ట్ అంతము. ఓకే. కొత్త రిక్రూట్మెంట్ లేదు. కొత్త ఛత్తీస్గఢ్ ఏరియాలో అయిన వాళ్ళు సరెండర్ అవుతున్నారు. పాత వాళ్ళు అందరూ అయినారు. ఇక మిగిలిన లీడర్ అంటే టాప్ లీడర్స్ అనేది మనకు మెయిన్ హిడ్మా. ఓకే. ఇంకొక బెంగాల్ అయినా కిషన్ జీ ఎవరు ఉంటారు కదా. చివరగా జనతన సర్కార్ అని చెప్పి ఛత్తీస్గఢ్లో చాలా వరకు అక్కడ ఒక సర్కార్నే నడిపారు మావోయిస్టులు. అట్లా నడిపినటువంటి వాళ్ళకి ఇక్కడ పరిపాలన చేయడానికి అవగాహన ఉంటుంది అనుకుంటా ఉన్నారు. అదేమో ఇండిపెండెంట్గా వాళ్ళు నడిపినటువంటి సర్కార్. అక్కడ బడులు పెట్టారంట, అక్కడ నీటి సరఫరా చేశారంట, అక్కడ అన్నీ చేశారంట జనతన సర్కార్లో.
బడ్జెట్ కూడా పెట్టుకున్నారని దేవ్జీ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. రూరల్ గ్రామాల్లో Yes. రిమోట్ ఈ ట్రైబల్ విలేజ్ ఉంటాయి కదా, 10 గ్రామాలు కాదు, తండాలు 10 ఇండ్లకు 15 ఇండ్లకు అట్లా వాళ్ళకి ఏదైతుందో సోషల్ సర్వీస్ చేశారు వాళ్ళు. ఓకే, ఆ నాయకత్వము ఇప్పుడు ప్రజలకు సేవ చేసేదానికి పనికొస్తుంది అనుకుంటా ఉన్నారా? లేదు, డెఫినెట్లీ వాళ్ళు చిత్తశుద్ధిగా ఎనర్జెటిక్గా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, ఓకే, న్యాయంగా చెప్పాలంటే రాజకీయాలకు పోటీ లేకుండా సేవ చేస్తేనే దాని క్లారిటీ వస్తుంది. ఓకే, ఎవరెన్ని చెప్పినా రాజకీయాల్లో అస్సలు పోటీ చేయద్దు. పోటీ చేసినప్పుడు డిఫరెంట్ అవుతుంది. ఓకే, దాని అటాసము, మళ్ళా ఐజ్ ప్రకారము, సెక్యూరిటీ, ప్రోటోకాలు, సాలరీసు, ఓట్లేసినందుకు లైక్ డిస్లైక్ ఇవన్నీ ఉంటాయి. స్వచ్ఛంద సంస్థ రాజకీయాలకు అతీతంగా ఓన్లీ ఎలాగైతే ప్రాణాలకు తెగించి ఫ్యామిలీ నుంచి వదిలిపెట్టి అక్కడికి వెళ్ళారు, అదేవిధంగా 24 hours ఏదైతుందో దే కెన్ మ్యారీ. అక్కడనే పిల్లలు కన్నా ఇబ్బంది అవుతుంది, పిల్లలు కనవచ్చు. ఓకే, బట్ స్వచ్ఛందంగా ఎన్జిఓ ఆర్గనైజేషన్ లైక్ జయప్రకాష్ నారాయణ్, ఓకే, లైక్ అన్నా హజరే ఎన్నో చేయొచ్చు అండి. ఓకే, ఎన్నో చేయొచ్చు. నా వ్యక్తిగతంగా నేను ఇది సందర్భం కాదు, 100 ఇన్సిడెంట్స్ చేశాను, 100 ఇన్సిడెంట్స్. సో వీ కెన్ డూ అండ్ వండర్స్. ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్ట ప్రకారము ప్రొటెక్ట్ చేసి హైలైట్ చేసి, మొన్న శంకరాచార్యలో ల్యాండ్ ఉంది, అవును, టైమ్లీ చేస్తే ప్రభుత్వం దిగొచ్చిందా లేదా, యూనివర్సిటీ దిగొచ్చిందా లేదా? అవును, అంటే నిస్వార్థంగా బయాసుడు కాకుండా, ఇది నాకే పేరు రావాలని కాకుండా, ఫస్ట్ ఒక రౌండ్ టేబుల్ పెట్టి నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ పిలిచి మనం అందరం కలిసి పోదామని. ఇప్పుడు వీళ్ళు ఆర్గనైజేషన్ పెట్టుకొని వీళ్ళ పేరు కోసం ప్రతిష్టల కోసం వీళ్ళు చేయడం కాదు. ప్రస్తుతం కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కొందరు రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, కొందరు మన ఇదే పర్యావరణం ఉన్నారు, అటువంటి వాళ్ళందరినీ చేసి ప్రొఫెసర్లు, రిటైర్ అయిన వాళ్ళు, నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, తో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు, మనం సోషల్ మీడియా చూస్తున్నాము. అందరిని అట్లా చేసి నెంబర్ ఆఫ్ రౌండ్ పెట్టి ఏదైనా బిగ్ ఇష్యూ వచ్చినప్పుడు అన్ని ఆర్గనైజేషన్ కలిపి ఆ ఇష్యూ సాల్వ్ చేయడానికి పోయేది ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. అలాగే రాజకీయ నాయకులది ఈరోజు సేవాభావం కాదు, వ్యాపారం అయిపోయింది. ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఓటుకు నాకు డబ్బులు ఇవ్వలేదు, వారికి 3000 ఇచ్చిన, నాకు 1000 ఇచ్చిన, నాకు ఇస్తేనే నేను ఓటేస్తానంటుండ్రు కదా, నాకు డబ్బులు ఎందుకు ఇస్తలేవని నిరసన ప్రదర్శన చేసిండు కదా హుజురాబాద్లో. ఇట్లా కాకుండా ప్రజలు కూడా దీనివల్ల ఎవరి డబ్బు ఇవో నీది. ఇలా స్కూల్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయి, 5% ఇస్తాను, టెండర్ వేస్తే 10% లోయెస్ట్ పోతుంది అన్న. ఇలా సింగరేణి 20-30% పోతుంది ఏదైతుందో, ఓపెన్ కాస్ట్ ఏదైతుందో టెండర్ కాంపిటేటివ్ అయితే, ఎర్త్ వర్క్ లో 20-30 పోతుంది. లూట్ మార్ దే ఆర్ టేకింగ్ అప్ ఎమ్మెల్యేస్, అక్కడ రిప్రజెంట్ చేసే వాళ్ళు ఆ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు. ఈ 5% దాంట్లో ఒక 5-10%, 250 కోట్లలో 25 కోట్లు నాయకులకే ఇవ్వవలసి వస్తుంది. ఇలా బిల్లులు ఇప్పేయడానికి ఏదైతుందో పాత బిల్లు 20% తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. శాండ్, యాష్, లూట్ మార్ తిండికి లేని వాళ్ళు ఇలా కోట్లు రోజు కలెక్షన్. మీకు నేను మెసేజ్ చూపుతా మన ప్రాంతం నుంచి, అన్న నువ్వు రావాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడాలి? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.